ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడులకు పంపించటం లేదు. ఖర్చు ఎక్కువైనా సరే కానీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటూ కార్పొరేట్ స్కూళ్లకి పంపిస్తున్నారు. పలు ప్రభుత్వ స్కూళ్లలో టీచర్లే విద్యార్థుల కన్నా ఎక్కువ ఉన్న ఘటనలు చూశాం. ఇలాంటి పరిస్థితుల్లో సిద్దిపేటలో ఉన్న ఒక సర్కార్ బడికి మాత్రం యమ క్రేజ్ ఉంది. ఒక్క అడ్మిషన్ ఇవ్వండి సార్ అంటూ క్యూ కడుతున్నారు. కేవలం ఈ ఏడాదే కాదు, గత 9 ఏళ్లుగా ఇదే డిమాండ్ కొనసాగుతోంది. సిద్దిపేట ఇంద్రనగర్ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పేద విద్యార్థులకు ఒక వరంగా మారింది. కార్పొరేట్ స్కూళ్లను తలదన్నిలా ఈ బడిని మార్చారు ఉపాధ్యాయులు. దాంతో అడ్మిషన్స్ కోసం విద్యార్థుల తల్లిదండ్రులు క్యూ కడుతున్నారు. ఈ ఏడాది సిద్దిపేట ప్రభుత్వ పాఠశాలకు అడ్మిషన్స్ కోసం ఏకంగా 600 దరఖాస్తులు వచ్చాయి. కానీ ఈ విద్యా సంవత్సరం స్కూల్లో అందుబాటులో ఉన్న సీట్లు 220 మాత్రమే. దాంతో అడ్మిషన్స్ కోసం వచ్చిన వారికి ఉపాధ్యాయులు పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత 400 అప్లికేషన్లను తిరస్కరించారు. స్కూల్ ఫుల్ అయ్యాక నో అడ్మిషన్ బోర్డు పెట్టారు. ఈ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా వారి పిల్లలను ఇదే స్కూల్లో జాయిన్ చేశారు. ఇలా ఎంతో డిమాండ్ సంతరించుకున్న సిద్దిపేట సర్కార్ బడిలో తమ పిల్లలకు అడ్మిషన్ దొరికితే అదృష్టంగా భావిస్తున్నారు. ఎక్కువ మొత్తంలో విద్యార్థులను చేర్చుకునేలా చూడాలని అడ్మిషన్స్ లభించని వారు కోరుతున్నారు. 2015లో ఇదే స్కూల్లో 30 విద్యార్థులే ఉండేవారు. కానీ ప్రస్తుతం ఇందులో స్టూడెంట్స్ స్ట్రెంత్ 1200 మంది. చాలా ప్రభుత్వ స్కూళ్లకు భిన్నంగా ఉపాధ్యాయులు ఈ పాఠశాలను నడుపుతున్నారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా అదనపు తరగతి గదులు, డిజిటల్ కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్తో పాటు రోబోటిక్ పై కూడా విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. భవిష్యత్తు గురించి బోధిస్తున్నారు. ఇలా ఎన్నో రకాల సౌకర్యాలు ఉండటం, మరోవైపు 100కు 100% ఉత్తీర్ణత వస్తుండటంతో సిద్దిపేట సర్కార్ బడికి డిమాండ్ పెరిగింది. తమ స్కూల్కి ఇంత ఎత్తు డిమాండ్ రావడం సంతోషంగా ఉన్నా మరికొందరిని జాయిన్ చేసుకోలేకపోవడం బాధగా ఉందని ప్రధానోపాధ్యాయుడు రాజప్రభాకర్ రెడ్డి అన్నారు. మా పాఠశాలలో ఈ సంవత్సరం 2024-25కు గాను అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతుంది. దానికి మేము అనూహ్య స్పందన నిన్నటి రోజు ఒకే రోజు 650 మంది అప్లికేషన్లు వస్తే మా పాఠశాలలో కేవలం మేము 200 మంది విద్యార్థులకు మాత్రమే సీట్లు ఇవ్వగలం. దానికి 650 అప్లికేషన్లు స్వీకరించడం చాలా గర్వంగా ఉంది. ఒక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్సే కరువైన తరుణంలో మా పాఠశాలకి ఇంత అనూహ్య స్పందన, మమ్మల్ని విశ్వసించి సొసైటీకి, తల్లిదండ్రులకి మనస్పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దీనికి ప్రత్యేకంగా మా పాఠశాలలో ఉన్న వివిధ ప్రత్యేకతల సమాహారమే అనుకోవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ పాఠశాల సాధిస్తున్న కంటిన్యూస్ రిజల్ట్స్ అయితేనేమి, ఇక పాఠశాలలో ఉన్న ప్రత్యేకతల వల్లనైతేనేమి సమాజం, తల్లిదండ్రులు ఆకర్షితులవుతున్నారు. ఎంత అనూహ్య స్పందన అంటే ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఏదో జరుగుతుంది, దీనికి నిర్వహిస్తే ఆడ మా పిల్లలకు పరీక్ష రాయిస్తాం, అక్కడ వెయిట్ చేస్తామని అంత బాగా అనూహ్యమైన స్పందన వచ్చింది. నిజంగా చాలా గర్వం అనిపించింది. దాంతో పాటుగా కొంత బాధ కూడా అనిపించింది. వీళ్ళందరికీ మనం విద్యార్థులందరికీ సీట్లు కేటాయించలేకపోతున్నాం. విద్యార్థులకు 2 ఫ్రెంచ్, స్పానిష్ విదేశీ భాషలను కూడా ఇక్కడ నేర్పిస్తున్నారు. ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవడం తమ అదృష్టమని విద్యార్థులు అంటున్నారు. Good morning to one and all. My name is Dhanalakshmi. I am studying in 10th standard. I am from ZPHS Indranagar, Siddipet. So in our school there are so many facilities to achieve our dreams, and we learn robotics, computers and so many others. And in this school I am so happy to join in this school because there are so many members to join in this school, but unfortunately there are no admissions in the school. And I really happy to learn, and the teachers are teaching very well and asking. When we ask doubts, they clarify our doubts without any hesitation and any angry. And thanks to our HM sir for this wonderful opportunity. ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి చదువును బోధించడం ద్వారా పేదల భవిష్యత్తులు మారతాయని అంటున్నారు విద్యా నిపుణులు. ఇలానే మిగతా ప్రభుత్వ స్కూళ్లలో కూడా మార్పులు చేసి నాణ్యమైన విద్యను బోధించాలని చెబుతున్నారు.